ఓమనే మూల విడికిడి మూల విలికి నిన్నట్టు నుంచి చెప్తున్నారు, తొందర పిలవండి. అల్లుడి గారికి కాస్త తొందర ఎక్కువలా ఉంది. అన్నీ అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసుదిరా? ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని తొందర రమ్మని చెప్పు. అమ్ముకుట్టి కాఫీ ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా, ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే? మాట్లాడరా. పిల్ల ఎలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడ్డానికి షెక్కిలలా ఉంటది కానీ రా, చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణించరే నేను కేరళలో సెటిల్ అయిపోతాను. జ్ఞానిపు అందు మలయాళి ఆడ చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? రేయ్, తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్. ఆ కత్తుల మధ్య ఉన్నావు, జాగ్రత్త. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్సా? రే నో ప్రాబ్లం, కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. అదిరిపోద్ది. ఏంటిది? హెయిర్ డై. వెయ్. చెప్పరా బంగారం, నన్నేం చూసి లవ్ చేసావు? నీ హెయిర్ స్టైల్ చూసి బంగారం. అందుకే కదా మిస్ అవ్వకుండా వేయించుకుంటున్నాను. నువ్వెయ్. ఏం జరుగుతుంది అక్కడ? అది నీకు తర్వాత చెప్తాను. నమస్కారం. ఈ అమ్మాయి ఏంటి? వేస్తావా? ఏవా. మీ హాస్టల్లో 65 మందికి జుట్టు పండిపోయిందా? ఏం చూస్తున్నాండి. నెక్స్ట్. ఓయ్, హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికీ హెయిర్ డై మంచిగానే వేసినావు. నీలో చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా సిగరెట్ తాగిచ్చా. పవన్ కళ్యాణ్ సిగరెట్ కాల్చాడు కదా. ఖుషీలో కాల్చిండు కదా. నాకు అలవాటు లేదుగా. ఏయ్, ఏదో కథలు పడకు, తాగో. ఏయ్, రివర్స్ రివర్స్. నా పేరు ముఖేష్. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. రేయ్, ఒక అమ్మాయి సిగరెట్ తాగమంటే ఎన్ని స్టైల్స్ చూపించాలరా? అయినా నీ ఫేస్ కి అను కావాలి. గిదే పవన్ స్టైల్. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికో లెక్కుంది. నేను ట్రెండ్ ఫాలోగాను సెట్ చేస్తా. ఇప్పుడు రజనీ స్టైల్. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. బాస్, నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. బాలయ్య స్టైల్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలా? కాదని ఇంకేమన్నా పనిచేసినాయో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇప్పుడు మహేష్ బాబు స్టైల్. ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? గిదెవరి స్టైల్? తెలీదు. భార్గవి స్టైల్. సిగరెట్ తాగే స్టైల్ కూడా అమ్మాయిలు పాడతారా? ఎప్పుడు నేర్చుకుంటారా మీ అబ్బాయిలు? డోంట్ వెరీ, వాడిని ఎంత రెచ్చగొట్టినా స్మోక్ చేయడు. సారీ, కృష్ణకి సిగరెట్ అలవాటు ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు అలవాటు లేకపోయినా సిగరెట్ కాల్చావు. థ్యాంక్స్. వాడి లిప్స్ మధ్యలో ఎప్పుడు సిగరెట్ ఉండకూడదు. ఎవ్రీ సెకండ్ నీ లిప్సే ఉండాలి. అప్పుడు రొమాన్స్ ఉంటది. పంతులు,
ముహూర్తం పెడితే 3 కోటి దేవతలు పెళ్లికి రావాలా, అట్లాంటి ముహూర్తం పెట్టు. ముహూర్తం చూడబడి నిద్రపోతున్నాడేంటి? ముహూర్తాన్ని 3వ కంటితో చూస్తున్నాను రా మూర్ఖ. మార్చి చూడగా పాల్గొన శుద్ధ ద్వాదశి అర్ధరాత్రి 12 గంటల 10 గడియలకి అద్భుతమైన ముహూర్తం ఉందనుకోండి. అన్నయ్య, అబ్బా తమ్ముడు రారా, కరెక్ట్ గా ముహూర్తానికి వచ్చినావు బా. నేను ఎప్పుడు అంతే కదన్నయ్య. ఇదిగో వీళ్ళతోటే మనం అనుకుంటున్నాం. ఆ మధ్యలో చంపుకున్నాడే పొట్టేగాడు ఆయప్పే పెళ్లి కొడుకు. నమస్కారం అండి. మీరు రాయలసీమలోనే పెద్ద ఫ్యాక్షన్ అంటగా. ఎవడా చెప్పిన వెధవా? నేనేనండి బావగారు. ఏమందరూ అటు పక్కకు తిరుక్కున్నారు. కొత్త వారికి వెంటనే మేము మొహాలు చూపెట్టాం. ఎందుకని? గుర్తుపడతారేమో అని. ఏం గుర్తుపడతారని? ఏం లేదండి, శత్రువులు గుర్తుపడతారేమోనని. ఇక్కడ శత్రువులు ఎవరు లేరు కానీ మొహాలు చూపించండి. తిరగండి, ఇటు తిరగండి. కియాజ్ డైమండ్ లాగా దగదగ మెరిసిపోతున్నాడు కుర్రాడు. మొత్తానికి ఘరానా సంబంధమే తెచ్చారు పంతులు గారు. ఈ సంబంధం తర్వాత మీకు సెంటర్ లో శిలా విగ్రహం గ్యారంటీ. తాంబూలాలు మార్పించండి. అలాగే అయ్యా, ఇది వారికి ఇవ్వండి. శుభం. పంతుడు ఎవరు? మిమ్మల్నే. ఏం బావగారు, సురేఖ మా అన్న కూతురైనప్పటికీ నా కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచాను. దాని మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ ఒక్కటి, మీరెవరో తెలిసిపోయేలోగా సురేఖ మెడలో 3 ముళ్ళు పడాలి. అలాగే. సురేఖ, నువ్వు ఇలా బుస్ బుస్ అని గాలి వదులుతుంటే నాకు గిలిగింతలు పెడుతుంది సుమి. నీ బిగి కగుల్లో నువ్వు ఇలా నలుపుతుంటే సేవలో స్వర్గం దాగుందా, స్వర్గంలో సేవ ఉందా అని భ్రాంతి కలుగుతుందో. ఈ వేడి నిట్టూర్పులకి గిన్నెలో నీళ్ళ కరిగిపోతున్నా పెళ్లికి ముందు జరగరాని తప్పేదైనా జరిగితే తప్పే లేదనిపిస్తుంది. సురేఖ, నువ్వేంట్రా అచ్చిన ఎలంబర్లా ఉన్నావు? నేను నీలాంబర్నే. రండి రెడ్డి గారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇందులో తప్పేలే స్వామి. ప్రభుదేవి కాయం ప్రకీర్తి ప్రదాయం. నువ్వు అనుకోలేదు తల్లి. భజే వాయుపుత్రం భజే బాలగత్రం. దూరంగా ఉండవే. ఆపండి రెడ్డి గారు. మత్తెక్కి మీద పడతారనుకుంటే మంత్రాలు మొదలు పెట్టారేంటి? రండి. దూరం దూరం. తిరునాళ్ళలో ఆటగుర్రలా మీద పడతావేంటి? అరే, అసలు మగాడు అన్న జ్ఞానం భయం ఉందా నీకు? మీరే నాకు మందు. అపచారం అపచారం. పరాయి స్త్రీని తాకటం మహాపాపం. నువ్వు వెళ్ళిపో. పరాయిదాన్ని కాదు, మీదాన్ని రెడ్డి గారు. నీలంబరి, నన్ను వదిలే. వదలను. నీకు దండం పెడతాను. మీరు కావాలి. నన్ను వదిలే. పాపిష్టి దానా. అమ్మా, నా సురేఖకు అన్యాయం చేస్తానా? పోవే పో. ఏందే నీలాంబరి, పట్టపగలే వచ్చేసినావు? ఆ పెద్దిరెడ్డిగాడు నీ వల్లో సిక్కినాడా? లేదు. చిచి, నేను అక్కడ పెట్టిన దేనికే? వాణ్ణి పడేయడానికి కన్ను కొట్టాలా, కాలు తొక్కాలా, బయట దాచాలా? పెద్దిరెడ్డి సంగతి వదిలే. వాడి కాబోయే అల్లుడిని ఓ పట్టుబట్టా. ఓహో, చిన్న చేపను బొచ్చలోకి లాగావన్నమాట. వాడు పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంటేగా. ఫ్యాక్షనిస్టా? అసలు వాడు రెడ్డే కాదు. ఈ దారం వాడి మెళ్ళో ఉంది. ఇది దారం కాదు, జంధ్యం. ఇది పంతుళ్లే కదా వేసుకుంటారు. చాలా పై పోగు దొరికింది. ఇక ఆ పెద్దిరెడ్డి చేత పొలికేకలు పెట్టిస్తాను. అల్లుడు, నువ్వు ఆయనంత టోనివి కావాలి అల్లుడు. ఫ్యాన్స్ ఒప్పుకోరేమో బావా. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనవాడు ఇక్కడ ఉన్నాడు. లే, కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ చెప్తా. అయినా అంత పెద్దంతా నన్ను పోలుస్తారేంటండి? ఆడానికి అల్లుడు, నువ్వు నాకు ఇంకా బాగా నచ్చినావు. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. నిజంగానే నా చేతికి బాగుంది. అందుకే ఇచ్చాను. ఆ బుక్లో ఏముందిరా? హే, యు నో సంథింగ్, కొంతమందితో జర్నీ చాలా బోరింగ్ గా ఉంటుంది. అబ్బా, ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది. కొంతమందితో జర్నీ చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడే అయిపోయింది ఏంట్రా అనిపిస్తుంది. ఇప్పుడు నాతో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది నీకు? ఎందుకు స్టార్ట్ అయిందిరా బాబు అనిపిస్తుంది. అంటే తొందరగా స్టార్ట్ అయితే తొందరగా అయిపోతుంది కదా. లైక్ యువర్ టైమింగ్. శుక్రియా శుక్రియా. ఎక్స్క్యూజ్ మీ.
గురుగారు నేను ఇక్కడ కూర్చుంటాను. మరి నేను ఎలా రావాలి? ఫ్లైట్ వెనకాల పరిగెత్తుకు రావాలా? పంచికి పిచ్చెక్కిపోయింది కదా. ఇలాంటి పంచులు చాలా ఉన్నాయి నా దగ్గర. భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా. చూడమ్మా, దేవుడు నీకు ఆ బ్యూటిఫుల్ బాడీ ఇచ్చాడు, నాకు ఈ యాంటిక్ పీస్ ఇచ్చాడు. నాలోకి నువ్వు నీలోకి నేను రాలేం కదా. ఫ్లైట్ వాడు నీకు ఆ సీట్ ఇచ్చాడు, నాకు ఈ సీట్ ఇచ్చాడు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. ప్లీజ్ గివ్ మై సీట్. నాటి గైడ్. మళ్ళీ పంచు మెంట్లెక్కేద్దాయి నా దగ్గర ఉన్న పంచలని చెప్తాను. మై నేమ్ ఈజ్ ప్లాటినం ప్రణీత్. ప్లాటినం ఏంటి, ఇంటి పేరా? కాదు, ఇండస్ట్రీలో అది నా పెన్ నేమ్. ఇచ్చారండి. ఇండస్ట్రీలో ఎవరు ఏది ఎవరు, మనమే లాగేసుకోవాలి. ఐఎమ్ అప్కమింగ్ రైటర్. అసలు మీ ఏజ్ ఏంటి, అప్కమింగ్ ఏంటి? ఏజ్ బారైపోతుంది కదా అని దేవుడు మనకు బ్రేక్ ఇచ్చాడు కదా. ఏజ్కి టాలెంట్కి అసలు సంబంధం లేదు. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళీలో చిన్నవి చేసేసి లిప్స్ వెట్ చేసుకుని బాడీ కొంచెం షేక్ చేస్తే ఏదడిగితే అది ఇచ్చేస్తారు ఈ మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి కాదు. ఏంటి తేడా? నో 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 నో, ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్సవ్లే. అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు, సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నాలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే. పిపి గారు బాగుందా? పర్లేదు, ఓ మస్తారుగా. ఈ ప్లాటినం గారు ఏరి? ప్లాటినం గారికి పంక్చర్ అయింది, హైదరాబాద్ వరకు లేవడు. ఏంటి మరి ఐస్ బాక్స్ లో ఉన్నాడు? కార్తీక్, ఫ్లైట్ నైట్ నీకెలా అనిపిస్తుంది? తొందరగా ఏదైనా పెడితే తినేసి పడుకోవాలని ఉంది. మరి నీకు? ఫుల్గా తాగి పడిపోవాలనుంది. ఏంటి నీకు మందు అలవాటు ఉందా? ఎక్స్క్యూజ్ మీ, 2 pegs వోడ్కా జిన్ రమ్ విస్కీ మిక్స్ వెల్. సంజయ్ నాకొద్దు. నీ కాదే, 2 నాకే. అదేంటి? డైలీ 2 పెగ్లేసి పడుకుంటాను. ఎందుకు? ఆడపిల్లవి, పెళ్లి కావాల్సిన దానివి, ఇలాంటివన్నీ మానేస్తే బెటర్ కదా. అంతేనంటావా? సరే తాగనులే, క్యాన్సిల్ క్యాన్సిల్. సంజయ్ సంజయ్ సంజయ్, నువ్వు నా గురించి నీ అలవాట్లే మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఏం లేదు, నీ గురించి మాట్లాడేలో కిక్ ఉందిలే. ఈ రోజు నుంచి నేను మందు తాగనబ్బా. మూవ్. ఓకే మ్యామ్. హ్యాపీ? అయ్యా, అట్లీస్ట్ గుడ్ గర్ల్ అని పొగడొచ్చు కదా. ఏ మనిషి వీడు. థ్యాంక్ యూ. వెజ్ ఓ నాన్ వెజ్ సార్? సంజయ్ సంజయ్, ఏంటి? ఫుడ్ వచ్చింది, తింటావా? చాలా సంతోషం, మాకు ఆకలిగా లేదు, మీరే తినండి. 1 వెజ్. థ్యాంక్స్. వెల్కమ్ సార్. నువ్వు అసలు మనిషివేనా? ఒక అమ్మాయి ఆకలిగా లేదంటే అలిగిందని అర్థం, బతిమాలని తెలీదా? తెలుసు. ఇప్పుడు ఎందుకు అలిగావని అడిగితే ఒక్కటి కాదు 100 కారణాలు చెప్తావు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఆడవాళ్ళు కన్విన్స్ అవుతారేంటి? సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. దాని బదులు బాగా తినేసి పడుకుంటే గ్లామర్ అని పెంచుకోవచ్చు. జోక్ చేశా, తిను. ఏం అక్కర్లేదు సంజయ్. పందిలా తినేసి పడుకో. సారీ చెప్పానుగా. అరే అసలు ఇది తీసుకుంది నీకోసం, తిను. నేను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావు, తిను. అది గుడ్. యూనో కార్తిక్, నాకు మా అమ్మ నాన్న తర్వాత ఇలా తినిపించింది నువ్వే. థ్యాంక్ యూ. అవునా?